తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడుతూ ఉంది. గాలివాన బీభత్సానికి ఇంటి పైకప్పులు ఎగిరిపోతూ ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి. భారీ వృక్షాలు కూలిపోతూ ఉన్నాయి. పలు కాలనీస్లో ఇళ్లలోకి నీరు చేరుతూ ఉంది. దీంతో వర్షపు నీరు నిలిచిపోయిన ప్రాంతాలకు సంబంధించి అక్కడ కాస్త ఇబ్బంది పడుతున్నారు జనం. తొగుట మార్కెట్ యార్డ్లో గొడౌన్ పైకప్పు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. వాన ధాటికి చెరువుల్లా మారిపోయాయి రహదారులు. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్ కూడా ఇచ్చింది. వెదర్ రిపోర్ట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చింది. ఎక్కడ ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి. ఇంకా చెప్పాలంటే ఈ 2-3 రోజులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఏకంగా 24 తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన, కొన్ని ప్రాంతాలకు వడగాల్పులతో కలిపి ఒక మిక్స్డ్ వెదర్ కండిషన్స్ మనం తెలంగాణలో చూడొచ్చు.